నిజంగా మంది మాటల వల్ల పానాలు పోతాయి, బంధాలు దిగిపోతాయి, దోస్తాలు విడిపోతాయా అంటే నిజంగానే విడిపోతాయి. ఎందుకంటే నేను చాలా దగ్గరుండి చూసిన మంది మాటలకి, మంది మానంకి ఎందరో మంది పానాలు తీసుకోవడం, ఎన్నో బంధాలు విడిపోవడం, ఎన్నో దోస్తాలు చెడిపోవడం నేను దగ్గరుండి చూసిన. ఒక్కటే మాట చెప్పగలుగుతా, కొందరు అమ్మలక్కలకి మళ్ళీ చెప్తున్నా, మీకు పని పడలేకపోతే మీ గురించి మీరు ఆలోచించుకోరు, కానీ మంది జీవితాల గురించి మాట్లాడి వాళ్ళ జీవితాలను ఆగం పట్టియకూడదు. మీరు బీడీలు చేసుకోరు, మందిల మీద చాడీలు చేయకూడదు. ఆయన అట్లనే ఛాయ్ హోటల కాడ కూర్చుండి ఆడికొడికి ఇట్లా, ఈడికొడికి ఇట్లా, ఇటు సంసారం ఇట్లా అని మాట్లాడే పెద్ద మనుషులు కొందరికే చెప్తున్నా, మీ ఇంటి గురించి మీరు చూసుకోండి రాబాయ్, మంది గురించి మాట్లాడకుండా. ఎందుకంటే మీరు అట్లా మాట్లాడిన మాటలే, మీరు సరదాకి మాట్లాడిన మాటల వల్లనే అక్కడ చాలా జీవితాలు, కుటుంబాలు నాశనాలు అవుతుంది. సిగ్గుండాల పాల్తుంది. మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా. ఏమొచ్చెరా